ఇదిగో ఈ టేస్ట్ చూడండి. నాకు చాలా బాగుందమ్మా ఇది. నువ్వు చేసావా? ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకెక్కడిది నాన్న. ఇదిగో ఈయన చేశారు. ఈయన పేరు బాలు, కుకింగ్ స్పెషలిస్ట్. వెరీ గుడ్. బాలు, నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ. ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో, ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. బై ది వే నాన్న, నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన పేరు వెంకట్, వెరీ గుడ్ పోయెట్. ఇతని గురించి నాకు తెలుసు. మనిషిని చూడంగానే ఆశువుగా కవిత్వం చెప్పేస్తాడు. నేనా కవిత్వం? విన్నానులే. నిన్ను ఆంట వెళ్తుంటే చంచలు గూడ చిన్నది రా చమక చమాచం. అవును, నా మీద కూడా ఓ పాట రాయకూడదు? అంత వేడివేడిగా కాదు, కొంచెం దొరదొరగా. నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు. ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది, మన రిలేషన్షిప్ అలాంటిది. అమ్మా, ఈయన పేరు రవి. నమస్తే అండి. నాకంటూ పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఊరుకో, ఎందుకు లేవు? అసలు ఈ టీం మొత్తానికి కెప్టెన్ ఈయనే. ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్. అలా కిక్ కొట్టి యాక్సిలేటర్ రైస్ చేశాడంటే వావ్, అది మాటల్లో చెప్పలేం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఏమండి, కాస్త ఇడి గురించి కూడా పరిచయం చేయండి, లేకపోతే బిగిసిపోయి చచ్చిపోయేలా ఉన్నాడు. గాలులే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయనే. పేరు వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్. నీకెలా తెలుసమ్మా? మీకంటే ముందే తెలుసు కదా. ఓ, ఇందాక సిఐ అంకుల్ లాగా ఫోన్ లో అమ్మా అంజలి, ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ల వేణుమాధవ్ గారి గురించి తెలుసా? నేను ఆయన ఫ్యాన్ ని. ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ యంగ్ అయితే వెంటాడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లవ్ మిమిక్రీ, ఐ లవ్ మిమిక్రీ. మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారన్నమాట. ఇక్కడ దొరకడం నాన్న, వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు. ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకులేండి, ఎంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతామండి. వస్తాం సార్. మంచిది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్? ఒక 10 కో 11 కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ, మీరు 5 గంటలకు లేవలేరా? ఆ సంగతి నాకు ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి జాగింగ్, యోగా. ఓ వెరీ గుడ్. అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తున్నాం. ఓకే బాయ్ బాయ్. దొంగ కాదు కాదు, ఐఎమ్ యువర్ సన్. నౌ ఇస్ టైమ్ ఇస్ 4 o'clock. ఐఎమ్ గోయింగ్ జాగింగ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. పుట్ ఆమ్లెట్, యు లేజీ ఫెలో. అబ్బే, ఏందయ్యా ఇది? కల కాదు, నిజమే. ఏ వెంకట్, ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫెంటాస్టిక్. ఈ కవిత్వాన్ని ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే శంకర్రేణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు, మీకో విషయం చెప్పాలరా. ఏంటిది? ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ ఒట్టి ఆవారాగాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. ఈడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ.
గంజాయి మొక్కల్లాంటి మీ మధ్య జిల్లెడు చెట్టు రాయుడు ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ మాకు పట్టిన దరిద్రం వీడనమాట మీకేంరా నాయన ఆ. హాయిగా అడుక్కు తినేనా బతికేగా కానీ కుక్కున్నాడే వీడికి అది కూడా చేత కాదు థు, గజ్జి కుక్క పనికి మాలిన కుక్క ఓర కుక్క రేయ్, పిచ్చి కుక్క నాకు చిన్న డౌట్ రా. మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని. బాబు బట్టలండి మొత్తం 10 శాల్తీలు ఇదిగో ఆ, ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు అడు గొడ్డు కంటే